ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీర ప్రాంతాలలో కొత్త సందడి నెలకొంది. అనేక చోట్ల చిట్టి పొట్టి చిన్నారులు పెద్ద కార్యక్రమమే తలపెట్టారు. పరిశుభ్రతను మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చేసి చూపించడం మిన్నా అని చాటి చెప్పారు. ఇది స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. సురక్ష సాగర్, స్వచ్ఛ సాగర్ అనే పేరుతో సముద్ర తీరాలలో పరిశుభ్రత కార్యక్రమాల్ని నిర్వహించారు. విలువలుగల విద్యను అందించడంలో ముందు వరుసలో ఉండే విద్యాభారతి మన ఆంధ్రప్రదేశ్లో చక్కటి కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రంలోని ముఖ్యమైన బీచ్ ప్రాంతాలకు విద్యార్థులు, టీచర్స్ పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. స్థానికంగా ఉండే యువతతో కలిసి అక్కడ చెత్త పదార్థాలను తొలగించి పరిశుభ్రతను చేపట్టారు. చిన్నారుల చొరవను చూసిన స్థానిక ప్రజలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఒక్క హంసల దీవి దగ్గరే 3 టన్నుల దాకా చెత్తను శ్రీ సరస్వతి విద్యాపీఠం పిల్లలు తొలగించారు. దీని పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అటు నెల్లిమర్ల శిశుమందిర్ విద్యార్థులు చంపానది తీరం దాకా వెళ్లి అక్కడ శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. మైపాడు బీచ్, పేరుపాలెం బీచ్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులు సందడి చేశారు. తుని, లక్కవరం, పాలకొల్లు ఇతర పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా కాలంగా పంచ పరివర్తన గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంది. సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో విద్యాభారతి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. పంచ పరివర్తనలోని ముఖ్య అంశం అయిన పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి పెడుతున్నారు. ఇదే క్రమంలో అనేక సందర్భాలలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల ఈ రకమైన స్వచ్ఛ సాగర్, సురక్షా సాగర్ కార్యక్రమం చేపట్టినట్లుగా విద్యాభారతి రాష్ట్ర శైక్షణిక ప్రముఖు కృష్ణమోహన్ వెల్లడించారు. అంతర్జాతీయ స్వచ్ఛ సాగర్, సురక్షా సాగర్ దివస్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3వ శనివారం నాడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. సాగర తీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు, ప్లాస్టిక్ పదార్థాలు ఈరోజు ప్రజానీకం ఎక్కువగా పడవేయడం వల్ల సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవరాశులకు అనేక వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థను కూడా తీర ప్రాంత జిల్లాలో విద్యాభారతి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, యువకుల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విద్యాభారతి కూడా విస్తృతంగా చేస్తుంది. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా సెప్టెంబర్ 20వ తేదీన ఉన్నటువంటి మొత్తం 12 కోస్తా జిల్లాల్లో కూడా ఈ ఏకోపాధ్యాయ పాఠశాలల ఆధారంగా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతుంది.